లిఫ్ట్లు ఇస్తాడు, హత్యలు చేస్తాడు, శవాలతో సంభోగం చేస్తాడు. కానీ అతను తల్లిని కూడా వదలని కామాంధుడు. ఆ మానవ మృగం పేరు ఎడ్మండ్ కెంపర్. అతడిని మనిషి అనటం కంటే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనొచ్చు. ఉన్మాద ఆలోచనలతో ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మ తాతయ్యలనే కాదు, తల్లిని కూడా హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి తలను గోడకు వేలాడదీసి సంభోగం చేసిన అక్రూర మృగం వాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్తో పాటు 6 అమ్మాయిలను సైతం దారుణంగా చంపాడు. శవాలను వాటి తలలు నరికి వాటితో సెక్స్ చేసి వాటి మాంసాన్ని తిన్న అత్యంత అక్రూరమైన నరభక్షకుడు. అతడి అరాచకాల గురించి చదువుతుంటేనే గుండె దడ పెరిగిపోతుంది. అతడి గురించి పూర్తిగా తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుందేమో. అతడి నేరాల తీరు తెలిస్తే ముచ్చెమటలు పడతాయి. మీకు తెలియకుండానే ఒక భయానక ప్రపంచంలో అడుగుపెట్టినట్లు అనిపిస్తుందేమో. అతడిని తలుచుకుంటే చాలు, రోడ్లపై ఒంటరిగా నడవాలంటే హడలిపోతారు. అతని హత్యల తీరు తెలిస్తే రాత్రిలో నిద్ర కూడా పట్టదేమో. మనిషి మాంసం రుచి మరిగిన ఆ మానవ మృగం పేరు ఎడ్మండ్ కెంపర్. అతనిని కోయెడ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో 6 యువతులు కనిపించకుండా పోయారు. పోలీసులు వారి కోసం అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. కానీ ఆ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. రోజులు గడుస్తున్నాయి. వారి కోసం చిన్న క్లూ కూడా దొరకటం లేదు. చివరకు పోలీసులు కేసులన్నింటినీ మూసివేశారు. దీంతో వారి మిస్సింగ్ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. వారు చనిపోయారా, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అని తెలియక బాధితుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. చిన్న ఆధారం దొరికినా వారి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన పోలీసులకు ప్రతిసారి నిరాశ ఎదురయ్యింది. బాధితుల స్నేహితులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆ 6 మిస్సింగ్ కేసును పోలీసులు సైతం మర్చిపోయారు. పత్రికలు కూడా వారికి సంబంధించిన వార్తలు, ప్రకటనలు ఆపివేశాయి. ప్రజలు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. అలాంటి సమయంలో ఒకరోజు ఫ్యూబో పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఓ గంభీరమైన స్వరం వినిపించింది. అతను చెప్పినది విని పోలీసులు అంత సీరియస్గా తీసుకోలేదు. చాలే వేషాలు, ఫోన్ పెట్టేయ్ అన్నారు. అయితే ఆ వ్యక్తి పోలీసులకు రెండవసారి ఫోన్ చేశాడు. ఈసారి పోలీసులు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఎందుకంటే అతను చెప్పిన సమాచారం అంత భయంకరమైనది. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, అతడు ఆ ఫోన్లో ఏం చెప్పాడో తెలియాలంటే ఎడ్మండ్ కెంపర్ అనే ఒక వ్యక్తి గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఎడ్మండ్ కెంపర్. అతడి ఆకారం చూస్తే చాలు గుండె గుబేల్మనిపిస్తుంది. 6.9 అడుగుల భారీ కాయంతో ఉండే అతడిని స్నేహితులు అతడిని బిగ్ హెడ్ అంటారు. పోలీసు కావాలనేది అతని కల. అయితే అతడు బాల్యంలో తల్లిదండ్రులు, కుటుంబీకుల ప్రేమకు దూరమయ్యాడు. అమ్మమ్మ తాతయ్యలో ప్రేమగా చూసుకున్న ఏదో కోల్పోయినట్లు ఉండేవాడు. వారి గారాబం వల్ల అతను మొండిగా తయారయ్యాడు. ఒంటరితనం అతడిని హింసాత్మక ప్రవర్తనకు పురిగొల్పింది. ఒకరోజు తమ ఇంట్లో పిల్లిని బ్రతికుండగానే పాతిపెట్టేశాడు. 13 ఏళ్ల వయసులో మరో పిల్లిని ముక్కలు చేసి అల్మారాలో దాచిపెట్టాడు. తన అక్క సుశాన్ తనకంటే పిల్లినే ఎక్కువగా ఇష్టపడుతుందనే కారణంతోనే దాన్ని హత్య చేశాడు. అంతేకాకుండా తన అక్క ఆడుకునే బొమ్మల కాళ్ళు, చేతులు కూడా విరిచి పక్కన పడేసేవాడు. కెంపర్ ప్రవర్తనకు విసిగిపోయిన సుశాన్ అతన్ని 2 సార్లు చంపేందుకు ప్రయత్నించింది. ఓసారి రైలు కిందకు తోసేందుకు ప్రయత్నించింది. ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్లో ముంచేసి చంపాలనుకుంది. అయితే కెంపర్ భారీ కాయం వల్ల ఆమెను విదుల్చుకొని బ్రతికి బయటపడేవాడు. తల్లి కర్నెల్ మద్యానికి బానిసైంది. ఆమె నిత్యం మత్తులోనే ఉండేది. ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నా అతనితో మళ్ళీ సంసారం చేయడానికి సిద్ధమైంది. కొన్నాళ్ళ తరువాత కుమార్తె సుసాన్ను తీసుకొని 15 ఏళ్ల కెంపర్ను తన తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టింది. దీంతో కెంపర్ ఒకరోజు తన అమ్మమ్మను చంపేందుకు ఫోన్ చేశాడు.
అతడి తాత కూరగాయలు తీసుకురావడానికి బయటికి వెళ్ళగానే అతడి లైసెన్స్ గన్ తీసుకొని అమ్మమ్మను షూట్ చేసి హత్య చేశాడు. కొద్ది నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తాతను కూడా చంపేశాడు. హత్య తర్వాత తల్లికి ఫోన్ చేసి పోలీసులను పిలవాలని తెలిపాడు. వాళ్ళను ఎందుకు హత్య చేశావని ప్రశ్నించిన పోలీసులకు కెంపర్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ఎవరైనా చనిపోతే ఎలా ఉంటారో చూడాలని అనిపించింది. తాత గన్ లభించడంతో అమ్మమ్మను షూట్ చేయాలని అనిపించింది. అయితే వెంటనే కాల్ చేశా. తాత ఒంటరిగా ఉండలేడని తాతను కూడా చంపేశా అని తెలిపాడు. అతని మాటలు విన్న పోలీసులు కెంపర్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతడిని కొన్నాళ్ళు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. అయితే అక్కడ కెంపర్ చాలా సాధారణ జీవితం గడిపేవాడు. అతడు మానసిక రోగి అనే భావనే కలిగేది కాదు. వైద్యులకు కూడా సహాయం చేసేవాడు. దీంతో అంతా అతడిని ఎలాంటి సమస్య లేదని భావించి విడుదల చేశారు. దీంతో అతడు తన తల్లి ఇంటికి వెళ్ళాడు. కెంపర్ బాలనేరగాడు కావటం పరివర్తన చక్కగా ఉందనే ఉద్దేశంతో పోలీసులు అతడిని నేరాన్ని సీరియస్గా తీసుకోలేదు. కెంపర్ తన భారీ కాయంతో పోలీస్ కాలేకపోయినా పోలీసులతో కలిసి తిరుగుతూ మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. వారితో పార్టీలకు వెళ్తూ సరదాగా గడిపేవాడు. అయితే ఇంట్లో మాత్రం తన తల్లితో నిత్యం గొడవ పడుతూనే ఉండేవాడు. ఉద్యోగం లేకపోవటం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లిపైనే ఆధారపడి బతికేవాడు. అలాంటి సమయంలో కెంపర్కు హైవే డిపార్ట్మెంట్లో ఉద్యోగం లభించింది. ఆ తర్వాత 16 ఏళ్ల తన గర్ల్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అతడికి జీవితం సాఫీగా సాగుతుందని భావించే సమయానికి అతడిలో పాత రాక్షసుడు నిద్రలేచాడు. అతను చేస్తున్న ఉద్యోగమే మళ్ళీ అతడిని పాత కెంపర్గా మార్చేసింది. విధుల్లో భాగంగా హైవేపై బైక్ మీద వెళ్తున్న కెంపర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతనికి డిపార్ట్మెంట్ నుంచి $15,000 పరిహారం కూడా లభించింది. ఆ డబ్బుతో కెంపర్ కారు కొన్నాడు. అతడి డ్యూటీ హైవే మీద కావడంతో రోజు ఆ కారులో చక్కర్లు కొట్టేవాడు. ఈ సందర్భంగా అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి గమ్యానికి చేర్చేవాడు. అలా అతను 150 మంది వరకు అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చాడు. కానీ వారిలో 6 మాత్రం గమ్యానికి చేరలేదు. ఎందుకంటే ఆ 6 కెంపర్కు బాగా నచ్చేశారు. ఎంతగా అంటే వారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపేసి అంతా. ఒకరోజు కెంపర్ మేరియన్ పెస్కే, అనితా మ్యారీ లుసెసా అనే 18 ఏళ్ల అమ్మాయిలకు తన కారులో లిఫ్ట్ ఇచ్చాడు. వారిని నిర్మానుష్యమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. వారి చేతులకు సంకెళ్ళు వేసి రేప్ చేశాడు. అనంతరం కత్తితో పొడిచి చంపేశాడు. శవాలను కారు డిక్కీలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో పెట్రోలింగ్ పోలీసులు కెంపర్ కారును ఆపారు. అయితే వారు డిక్కీలో ఉన్న శవాలను మాత్రం చూడలేదు. అతడి కారు వెనక లైటు విరిగిందనే కారణంతో జరిమానా విధించి పంపేశారు. శవాలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కెంపర్ వాటికి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత వాటితో సెక్స్ చేశాడు. ఆ తర్వాత వారిని ముక్కలు చేసి తొడభాగాలను తీసుకుని తిన్నాడు. మిగతా శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పడేశాడు. ఆ తర్వాత కెంపర్ 15 ఏళ్ల అమ్మాయిని హత్య చేసి అదే పని చేశాడు. తల్లి ఉద్యోగానికి వెళ్ళే సమయంలో కెంపర్ ఈ దారుణాలకు పాల్పడేవాడు. అలా అతను మరో 3 అమ్మాయిలను హత్య చేశాడు. ముక్కలు చేసిన శరీర భాగాలను లోయలో పడేసేవాడు. కానీ వారి తలలను మాత్రం కొద్ది రోజులు ఇంట్లోనే పెట్టుకుని వాటితో సెక్స్ చేసేవాడు. కెంపర్ మరణకాండ తల్లి అతని స్నేహితురాలు హత్యతో ముగిసింది. ఒకరోజు కెంపర్ తల్లి పార్టీకి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి చేరింది. మంచి నిద్రలో ఉన్న కెంపర్ను నిద్రలేపింది. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చి కొడుకు కోపాన్ని తగ్గించుకుందుకు ఆమె ఎంతో ప్రయత్నించింది. ఎన్నడూ లేని విధంగా అతడితో ప్రేమగా మాట్లాడింది. నీకు ఏమైనా సమస్యలు ఉంటే నాతో చెప్పుకో, ఈ రాత్రంతా నీకు సమయం కేటాయిస్తా, మనసులో కుమిలిపోకు అని తెలిపింది. అయితే కెంపర్ అప్పటికే ఆమెను చంపాలని ఫిక్స్ అయిపోయాడు. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు.
ఆమె నిద్రపోయిన తర్వాత కత్తితో గొంతు కోశాడు. తలను వేరు చేసి దానితో కూడా సంభోగం చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి అల్మరాలో దాచిపెట్టాడు. తల్లిని హత్య చేసిన తర్వాత కెంపర్ బయటకు వెళ్ళి మద్యం సేవించాడు. తన బెస్ట్ ఫ్రెండ్ సారా టైలర్ హ్యాలెట్ను ఇంటికి పిలిచాడు. అతడిపై నమ్మకంతో సారా ఇంటికి వచ్చింది. అయితే కెంపర్ ఆమెను కూడా చంపేశాడు. మొండం నుంచి తల వేరు చేసి ఆమె శవంతో రాత్రంతా సెక్స్ చేశాడు. ఆ శవాన్ని కూడా ముక్కలు చేసి తల్లి శవం పక్కనే పెట్టాడు. ఆ తర్వాత ఫ్యూగో నుండి కొలరాడో వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత కెంపర్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. హత్యల గురించి తెలిసి పోలీసులు తనని అరెస్టు చేశారనే భావించాడు. కానీ అలా జరగలేదు. అతడి ఇంటికి ఎవరూ రాలేదు. దీంతో అతడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. తాను చేసిన హత్యల గురించి చెప్పాడు. అయితే పోలీసులు సీరియస్గా తీసుకోలేదు. కెంపర్ రెండోసారి ఫోన్ చేసి తన ఇంట్లో సోదాలు చేస్తే తాను హత్య చేసిన తల్లి స్నేహితురాలు శవాలు దొరుకుతాయని తెలిపాడు. దీంతో పోలీసులు హుటాహుటిన కెంపర్ ఇంటికి వెళ్ళారు. శవాలను స్వాధీనం చేసుకొని కెంపర్ను అరెస్ట్ చేశారు. విచారణలో కెంపర్ హైవేలో మిస్ అయిన 6 అమ్మాయిలను కూడా తానే చంపారని తెలిపాడు. వారి శవాలను పడేసిన ప్రాంతాలను కూడా చూపించాడు. హత్యలు, ఆ తర్వాత శవాలతో చేసిన పైశాచిక చర్యల గురించి వివరించాడు. 1964లో మొదలైన హత్యకాండ 1973లో ముగిసింది. ఈ హత్యలకు శిక్షగా మరణదండన విధించాలని కెంపర్ కోర్టును కోరాడు. అయితే అప్పట్లో అమెరికాలో మరణశిక్షలను రద్దు చేశారు. దీంతో కోర్టు అతనికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కెంపర్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. పాపి చిరాయువు కావడంతో 2015లో గుండెపోటు వచ్చినా బ్రతికిపోయాడు. ప్రస్తుతం కెంపర్కు ఇప్పుడు 71 ఏళ్ళు. అతనిని పెరోల్ మీద విడుదల చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తనకు ఆప్తులెవరూ లేకపోవడంతో కెంపర్ దాన్ని తిరస్కరించాడు. జైలు జీవితమే బాగుందని చెప్పాడు. ఇది ఈ కిరాతకుడి రియల్ స్టోరీ. కాబట్టి ఇలాంటి నరరూప రాక్షసులు మన మధ్యలో కూడా ఉంటారు. కాబట్టి అపరిచితులను లిఫ్ట్ అడిగి చిక్కుల్లో పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.